కాలంతో పాటు మారిన కమలాపూర్ మగ్గం తెలంగాణ చేనేత రంగానికి గెలుపు బాటను చూపిస్తోంది. పురాతన మగ్గంపై మోడర్న్ జీన్స్ రూపంలో ఆధునిక రాజసం సగర్వంగా తలకెత్తుకుంది. పవర్ లూమ్కి తీసిపోని చేనేత నైపుణ్యంతో ఇక్కడి నేతన్నలు జీన్స్ తయారు చేస్తూ లాభాల బాట పట్టారు. ఓరుగల్లు కళనేతల చేనేత నవ్య పదంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. పౌర్ల మీద నేసేది మొగ్గం మీద నేస్తాము. ఇది ఎక్కడ ఏ సూసెట్లో మాత్రం నేయరు, ఇక్కడనే తయారు చేస్తాము. ఇది కొత్తగా జిన్ పాయింట్స్ రోజు 5 మీటర్లు 6 మీటర్లు అవుతుంది సార్ ఒక రోజుకు. ఇది వరకు పౌర్ల మీద తయారు చేసేది, ఇప్పుడు చేత మొగ్గం మీద తయారు చేస్తాను సార్. పెట్టింది సార్, అది కొత్తగా తీసుకొచ్చి పెట్టింది, చేయాలని నేర్చుకోవాలని ఇట్లా పెట్టింది సార్. కమలాపూర్ చేనేత కార్మికులు ఎంతో నైపుణ్యం గలవారు. 1950లో కమలాపూర్ చేనేత సహకార సంఘం ఏర్పాటైంది. ఈ సంఘం పరిధిలో మొత్తం 500 మంది సభ్యులుండగా ప్రస్తుతం 300 మంది పనిచేస్తున్నారు. కమలాపూర్ చేనేత సంఘం గత 3 దశాబ్దాలుగా టవళ్లు, లుంగీలు, బెడ్షీట్స్, నవారు పట్టీలు, దోమతెరలు తయారు చేస్తోంది. అయితే మార్కెట్లో వీటికి డిమాండ్ తగ్గిపోవడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. మార్కెట్ ట్రెండ్ కు తగ్గట్టుగా కొత్త వస్త్రాల తయారీ దిశగా అధికారులు సూచించారు. ఈ మేరకు 2018లో జకాద్ మగ్గానికి మార్పులు చేసి హిమ్రూ పట్టు చీరలను తయారు చేశారు. ఈ కొత్త రకం పట్టు చీరలకు మార్కెట్లో మంచి పేరొచ్చింది. ఈ ఏడాది ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడి నేతన్నలు హిమ్రూ పట్టు చీరకు అవార్డు సైతం అందుకున్నారు. ఇదే క్రమంలో మగ్గంపై జీన్స్ వస్త్రాలు నేయటానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక శిక్షణ అనంతరం తొలిసారిగా మగ్గంపై నేసిన జీన్స్ క్లాత్ ను హైదరాబాద్ లోని బ్లూ లోటస్ చిత్రికా సంస్థలకు చూపించారు. చేనేత జీన్స్ ఎంతో అద్భుతంగా ఉండటంతో బ్లూ లోటస్ 400 మీటర్లు, చిత్రికా సంస్థ 100 మీటర్లకు ఆర్డర్ ఇచ్చాయి. క్రమంగా చేనేత జీన్స్ కు మార్కెట్ లో మంచి పేరొచ్చింది. మా దగ్గర మా చేనేత సహకార సంఘం 1950లో స్టార్ట్ అయింది. అంటే దాదాపుగా అప్పటి నుంచి వెళ్ళి ఎక్కువ శాతం ఏంటంటే టవాల్స్, లుంగీస్, బెడ్షీట్స్, నవాళ్ళు, దస్తీసు దాటికే పరిమితమై చేసేది. మధ్య మధ్యలో ఏంటంటే ఇప్పుడు వీటికి అంటే పవర్ లూమ్ నుంచి వెళ్ళి పోటీ తట్టుకోలేక ఇంకా కొన్ని బయటి ఉత్పత్తులు తీసుకురావాలనే దాని మీద జీన్స్ ఒకటి స్టార్ట్ చేసాం. ఇంకోటి ఏంటంటే షేటింగ్స్ కూడా 2/60/2/60 అనేది ఇప్పుడు రామరాజు కాటన్ టైప్లో తయారు చేయాలన్న దాంతో అట్లా కూడా తయారు చేసి మేము సప్లై చేస్తున్నాం.
ప్రస్తుతం మామునూరు బెటాలియన్ కమాండోలు కమలాపూర్కొచ్చి జీన్స్ కొనుగోలు చేస్తున్నారు. హన్మకొండ, వరంగల్ తో పాటు హైదరాబాద్ నుంచి ఇక్కడకు చేనేత జీన్స్ కొనేందుకు వస్తున్నారు. రోజుకు ఒక్కో చేనేత కార్మికుడు ఒక మగ్గంపై 6 నుంచి 7 మీటర్ల జీన్స్ వస్త్రాన్ని నేస్తున్నారు. మీటర్ ధర 325 పైనే పలుకుతోంది. ప్రస్తుతం కమలాపూర్ చేనేత సహకార సంఘం పరిధిలో 3000 చేనేత మగ్గాలున్నాయి. జీన్స్ నేయటం ప్రారంభించిన తరువాత ఈ సంఘంకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారం పెరగటంతో ఆదాయం కూడా బాగా పెరిగింది. ఈ రోజు యువతలో కొత్తగా జీన్స్ అనే క్రేజీ అనేది బాగా ఏర్పడింది. ఆ జీన్స్ అనేది పవర్ లూమ్స్లో జరుగుతుంది. కానీ ఇది చేనేతలు ఎందుకు సృష్టించొద్దు అనే ఒక ఆలోచనతో కేటీఆర్ గారి చేతుల మీదుగా జాతీయ చేనేత దినోత్సవం నాడు ఇది ప్రారంభించినామండి. మొత్తంగా కాలంతో పాటు మారిన కమలాపూర్ మగ్గం రాష్ట్ర చేనేత రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది. చేనేత జీన్స్ తయారీతో నేతన్నలు మార్కెట్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. తెలంగాణ చేనేత రంగం ప్రయోగాల బాట పడితే తిరుగుండదని నిరూపించారు కమలాపూర్ చేనేత. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత చేనేత వస్త్ర పరిశ్రమపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పొచ్చు. అనేక సహకారాలు అందించడమే కాదు, మరోవైపు నేతన్నను ఆదుకున్నటువంటి మంత్రి కేటీఆర్ వారికి ఎన్నో వసతులు కల్పించడం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా కాలానుగుణంగా చేనేత వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వారు కూడా మారుతున్నారని చెప్పొచ్చు. దానికి ప్రత్యక్ష నిదర్శనం పవర్లూమ్పై నేయాల్సిన జీన్స్ను చేనేతపై నేస్తూ తమ యొక్క గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కమలాపూర్ సంబంధించిన చేనేత వస్త్రాన్ని సందర్శించడమే కాదు, వీటిని కొనడానికి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కమలాపూర్ నుండి.